లోక్సభ రేస్ ఆసక్తికరంగా మారుతోంది. 4 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు విజయం సాధించిన కాంగ్రెస్ అదే ఊపుతో పార్లమెంట్లో విజయ పతాకం ఎగరవేయాలని ఉవ్విళ్లూరుతోంది. కాంగ్రెస్ జోరుకు బ్రేకులు వేసేలా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కూడా పావులు కదుపుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికంగా గెలిచిన మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో గెలవడం ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్గా మారింది. అప్పుడు కాంగ్రెస్ కు ఓటేశారు కనుక ఇప్పుడు తమ పార్టీకి ఓటేస్తారంటూ ఆ రెండు పార్టీలు ఆశలు పెట్టుకుంటున్నాయి. కారు కమలం ఆశలు ఫలిస్తాయా? మరోసారి కాంగ్రెస్ హవాయే కొనసాగుతుందా? మానుకోటలో ఎవరి సత్తా ఏంటో చూద్దాం. మానుకోటలో కాంగ్రెస్ దే బలం బలగం. హస్తానికి చెక్ పెట్టేలా బీఆర్ఎస్ వ్యూహం. డబుల్ డిజిట్ లో మహబూబాబాద్ ఉంటుందంటున్న బీజేపీ. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన మహబూబాబాద్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి గత 3 ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన 3 నేతలే తాజా ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. 2009లో కాంగ్రెస్ తరపున గెలిచిన బలరాం నాయక్ మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతూ ఉండగా 2014లో బీఆర్ఎస్ తరపున గెలిచిన సీతారాం నాయక్ ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇక సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత మరోసారి బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతున్నారు. ఈ 3కి టికెట్లు ఖరారు అవడంతో ప్రస్తుతం వ్యూహాలు ప్రతి వ్యూహాలతో మానుకోట రాజకీయం రక్తి కడుతోంది. ముఖ్యంగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ జోరు ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో 6 చోట్ల ఘన విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ నుంచి గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా తాజాగా హస్తం గూటికే చేరుకోవడంతో మహబూబాబాద్ నియోజకవర్గాన్ని తన గుప్పెట పెట్టుకుంది హస్తం పార్టీ. 2009లో ఏర్పడిన మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి 3 సార్లు ఎన్నిక జరగగా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సీతారాం నాయక్, కవితలు గెలిచారు. అంతకుముందు బలరాం నాయక్ గెలువగా ఇప్పుడు ఆ 3 రెండోసారి ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టేందుకు బరిలో దిగిపోయారు. గతంలో ఒకసారి ఎంపీగా గెలిచిన వారు మళ్లీ లోక్సభలో అడుగు పెట్టకపోవడంతో ఇప్పుడు ఈ 3లో ఎవరిని అదృష్టం వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 2009లో ఎంపీగా ఎన్నికైన బలరాం నాయక్ 2014, 19 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. 2014లో బీఆర్ఎస్ తరపున గెలిచిన సీతారాం నాయక్ 2019లో టికెట్ దక్కకపోగా ప్రస్తుతం బీజేపీలో చేరి కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఇక 2019లో ఎంపీగా ఎన్నికైన కవితకు ఫస్ట్ లిస్టులోనే టికెట్ ఖరారు చేసింది కారు పార్టీ. ఇలా ఇద్దరు మాజీ ఎంపీలు సిట్టింగ్ ఎంపీతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధం కావడం ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది. టార్గెట్ 14 పెట్టుకున్న కాంగ్రెస్ మానుకోట పార్లమెంటును తన ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించడంతో క్షేత్రస్థాయిలో దూసుకుపోతోంది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీకి 6,85,897 ఓట్లు వచ్చాయి. ఒక్క భద్రాచలం తప్ప మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ హవాయే నడిచింది. ఇక బీఆర్ఎస్ కు 7 నియోజకవర్గాల్లో కలిపి 4,43,910 ఓట్లు రాగా బీజేపీకి కేవలం 34,431 ఓట్లు మాత్రమే వచ్చాయి. అసెంబ్లీ ఓట్ల ఆధారంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కు మధ్య భారీ తేడా కనిపిస్తూ ఉండడం, ఆ తేడాను అధిగమించి విజయ తీరాలకు చేరుకోవడమే కారు పార్టీకి అసలైన సవాల్గా చెప్తున్నారు. పార్టీ ఏదైనా ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 6 డిక్లరేషన్ ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు రేపు గెలిచిన తర్వాత ₹1,00,000 ప్రతి మహిళకి ఇస్తున్నారు. వాళ్ళది కూడా పాంప్లెట్ లో మేము ఇప్పుడు కొట్టిస్తున్నాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. మేము డెవలప్ కూడా చేశాను. ఒకటి సీతారాం నాయక్ అండ్ కవిత ఒకవేళ నాతోని ఛాలెంజ్ చేయాలంటే ఎక్కడ ఏ సెంటర్ లో కూర్చుంటారు నియోజకవర్గంలో
కూర్చోమనండి. నేను చేసిన పనులేంటిది, వాళ్ళు చేసిన పనులేంటి, వాళ్ళ పనుల కన్నా నేను ఒక 10 పనులు తక్కువ చేసినా నేను ఇప్పుడు కూడా విరమించుకుంటా. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ కవిత తన విజయంపై నమ్మకంతో పనిచేస్తున్నారు. ఎంపీగా తాను అందించిన సేవలతో పాటు తన తండ్రి సీనియర్ నేత రెడ్డి నాయక్ ప్రభావం కలిసి వస్తుందని ఆశిస్తున్నారు కవిత. గతంలో మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు పార్లమెంట్ పరిధిలోని డోర్నకల్లో రెడ్డి నాయక్ పరపతి పనిచేస్తుందని నమ్మకం పెట్టుకున్నారు. అదేవిధంగా కవిత అత్తవారి కుటుంబానికి ఇల్లందులో రాజకీయాలకు అతీతంగా ఓట్లు పడతాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ 3 నియోజకవర్గాలతో పాటు బీఆర్ఎస్ ఓట్ బ్యాంకుతో గట్టెక్కుతాను అని ధీమా ప్రదర్శిస్తున్నారు సిట్టింగ్ ఎంపీ. పెట్టడం వల్ల భద్రాచలకి ఏదైతే సౌత్ అయోధ్యగా పిలువబడే భద్రాచల రాముల వారికి రాష్ట్రం నుంచి వచ్చే అందరు భక్తులకు కూడా సౌకర్యార్థం ప్రత్యేకంగా ఆ రైల్వే ట్రాక్ మంజూరు కృషి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మెడికల్ కాలేజ్ ఉండాలంటే చాలా కష్టం ఉంటుంది. అటువంటిది ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలోనే నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఉండి నా దాంట్లో మా ఎమ్మెల్యేలు అందరి సహకారంతో మన కొత్తగూడెం భద్రాద్రిలో కూడా ఒక మెడికల్ కాలేజు, మహబూబాద్లో మెడికల్ కాలేజు, నర్సంపేట రూరల్లో ఒక మెడికల్ కాలేజు, ములుగులో ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇవాళ కేసీఆర్ గారి వాళ్ళే తీసుకురాగలరు. ఇదే సమయంలో కేంద్ర సర్కార్ పనితీరే తనకు విజయం తెచ్చిపెడుతుందంటున్నారు బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్. ములుగు, నరసంపేట నియోజకవర్గాల్లో మెజారిటీ వస్తుందని ధీమాగా ఉన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మల్లాయపల్లి గ్రామానికి చెందిన సీతారాం నాయక్ కేయూలో ప్రొఫెసర్గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా వ్యవహరించి ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కక కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు టికెట్ ఆశించారు. కానీ ఆయనకు బీఆర్ఎస్ ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఇటీవల బీజేపీలో చేరారు. కమలం కండువా కప్పుకున్న 3 రోజులకే ఆ పార్టీ ఎంపీ టికెట్ కట్టబెట్టింది. ప్రధాని మోదీ ఇమేజ్తో మహబూబాబాద్లో సునాయాసంగా గెలుస్తాను అని ధీమాగా ఉన్నారు సీతారాం నాయక్. తప్పనిసరిగా అభివృద్ధిలో పాల్గొంట గనక ఈసారి కార్యకర్తలు ఒక ఉత్తేజంతో భాజపాలో ఇక్కడ చేసినటువంటి కనుగట్టినటువంటి బీజేపీ కార్యకర్తలు వేరే పార్టీలో 100 మందికి ఒక్కరు చాలు ఆ విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఉన్న సర్వేలు కావచ్చు, ప్రజల గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటే నేను గెలుస్తాననేటువంటి ఒక ధీమా విశ్వాసం నా మీద వ్యక్తం చేస్తున్న ప్రజలకు కానీ మీడియాకు కానీ హృదయపూర్వక ధన్యవాదాలు. మొత్తానికి మహబూబాబాద్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అసెంబ్లీ ఫలితాల జోరు, క్షేత్రస్థాయి బలగంతో కాంగ్రెస్ దూకుడుగా కనిపిస్తూ ఉండగా బీఆర్ఎస్, బీజేపీలు మొత్తం యంత్రాంగాన్ని మోహరించి కాంగ్రెస్ ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి. 2 సార్లు వరుసగా ఓడిపోయిన బలరాం నాయక్ పార్టీ బలగం అండతో ఈసారైనా విజయం సాధిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.